సెంట్రల్ గవర్నమెంట్ 15-day ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ని స్మైల్ స్కీమ్‌లో భాగంగా లాంచ్ చేసింది. స్మైల్ స్కీమ్ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇందులోనే 2 సబ్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ కాంప్రహెన్సివ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ అండ్ సెకండ్ వన్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ కాంప్రహెన్సివ్ రీహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ బెగ్గింగ్. సింపుల్గా చెప్పాలి అంటే రీహాబిలిటేషన్ స్కీమ్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అండ్ రీహాబిలిటేషన్ స్కీమ్ ఫర్ బెగ్గర్స్. అండ్ ఇట్ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ అండ్ సెక్యూర్డ్ ప్రొటెక్షన్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అండ్ బెగ్గర్స్. సో దీనికి నోడల్ మినిస్ట్రీగా ఎవరుంటారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఉంటుంది. సో దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకుంటే ఇట్ ప్రొవైడ్స్ స్కాలర్షిప్ ఫర్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్. సో ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ ఎవరైతే 9th క్లాస్ చదువుతున్నారో వాళ్ళని అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వరకు వీళ్ళు స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ లైవ్లీహుడ్ అండర్ పిఎం దక్ష స్కీమ్. సో పిఎం దక్ష స్కీమ్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ని అండ్ లైవ్లీహుడ్ని ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు షెల్టర్ని, ఫుడ్ని అండ్ స్కిల్ డెవలప్మెంట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో దట్ అఫెన్సివ్ కేసెస్ని వీళ్ళు ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ క్విక్గా రిజిస్ట్రేషన్ అయిపోయి ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గరీమా గృహ్. సో గరీమా గృహ్లో భాగంగా హౌసింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేషనల్ పోర్టల్ అండ్ హెల్ప్ లైన్ ఫర్ ద ట్రాన్స్జెండర్స్ అండ్ బెగ్గర్స్. దీంతో పాటు పిఎంజేఏవై. సో పిఎంజేఏవైలో భాగంగా కొన్ని సెలెక్టెడ్ హాస్పిటల్స్లో జెండర్ అఫిర్మేషన్ సర్జరీస్ని సపోర్ట్ చేస్తారు.